హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఫ్యాక్ట్స్. నేను మీ కిరణ్ పల్తాటి. ఈరోజు మన వీడియో వచ్చేసి బిజినెస్ లోన్స్. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి పర్సనల్ లోన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం బిజినెస్ లోన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బిజినెస్ లోన్స్ అనేది చాలా వరకు మనం రెగ్యులర్గా చూస్తుంటే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళు ఎక్కువగా వచ్చి మాకు బిజినెస్ లోన్ కావాలని అడుగుతుంటారు. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా వరకు బ్యాంక్స్ చాలా తక్కువ బ్యాంక్స్ ఇస్తాయి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మీకు ఏం ఉండవు కాబట్టి, ఐటీ రిటర్న్స్ అని అలా ఏం ఉండవు కాబట్టి, సో బ్యాంక్స్ అన్ని చాలా తక్కువగా ఇస్తాయి అనమాట. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి రెండు పద్ధతుల్లో ఈజీగా వస్తుంది. ఎలా అంటే సెక్యూర్డ్ బిజినెస్ లోన్, అంటే మీరు ఏదో ఒక ప్రాపర్టీ కొలెటరల్గా ఇచ్చి మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు వాళ్ళకి కానీ బ్యాంక్ వారికి చెప్పినట్లయితే అప్పుడు వాళ్ళు లోన్ ఇచ్చేదానికి ఆస్కారం. ఎందుకంటే సెక్యూరిటీ, మీరు సెక్యూరిటీ ఇచ్చున్నారు కాబట్టి ఏదో ప్రాపర్టీ. అలా కాకుండా అన్సెక్యూర్డ్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి లోన్ అడిగితే మాత్రం ఏ బ్యాంక్స్ మ్యాక్సిమం ఇవ్వవు. కొన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్గా ఎంఎస్ఎంఈ, పిఎంఈజీపీ వీటి రిలేటెడ్గా కొంచెం ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ ఎక్కువ శాతం అయితే అన్సెక్యూర్డ్లో అయితే ఇవ్వవు, సెక్యూర్డ్లోనే ఇస్తాయి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ ఉండేవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఈ బిజినెస్ లోన్ వస్తుంది? ఎప్పుడైనా సరే ఆల్రెడీ బిజినెస్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ లోన్ పోవాలంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అయింది. ఈ 3 years కంప్లీట్ అయినట్టు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఇవ్వాలి. అంటే ఏదో ఒక బిజినెస్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కానీ మీ బిజినెస్కి రిలేటెడ్గా ఉండే రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఖచ్చితంగా 3 years కంప్లీట్ అయినట్టు ప్రూఫ్ అయితే బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు ఐటీ రిటర్న్స్, మీరు 3 years ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి ఉండాలి. సో 3 years ఐటీ రిటర్న్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. దానిలో మీ టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని, మీ ప్రాఫిట్ అండ్ లాస్ను కూడా బేస్ చేసుకొని అనేది లోన్ అమౌంట్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని రిలేటెడ్గా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, అంటే కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ను కూడా ఇవ్వాలి. సో ఈ కరెంట్ అకౌంట్లో కూడా మీ బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది కంపల్సరీ జరిగి ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని ఏబిబి, యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్ ఐటీ రిటర్న్స్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మీ ఎలిజిబిలిటీ అనేది చూస్తారనమాట. మీకు ఎంత లోన్ ఇవ్వచ్చు అనేది బ్యాంకు డిసైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ బిజినెస్ కానీ ఉంటే మీరు బ్యాంక్స్లో కావచ్చు, లేదు ఎన్బిఎఫ్సిలో కావచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఐటీ రిటర్న్స్ లేకపోయినా కానీ ఎన్బిఎఫ్సిలు కొన్ని కంపెనీలు మనకి లోన్ అనేది ఇస్తున్నాయి, బిజినెస్ లోన్ అనేది ఇస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ లేవు, బిజినెస్ ప్రూఫ్ ఉంది, 3 years మీరు బిజినెస్ చేస్తున్నారు, అయితే మీరు బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, మీకు బిజినెస్ ప్రూఫ్ ఉంది, అన్నీ నీట్గా ఉన్నాయి, బట్ మీరు ఐటీ ఎక్కడ సబ్మిట్ చేయలేదు. ఇలాంటప్పుడు కూడా కొన్ని ఎన్బిఎఫ్సిలు బిజినెస్ లోన్ అనేది ఇస్తున్నాయి. ఏ బేసిక్ మీద? మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని, అంటే ఏబిబి, యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఇస్తున్నాయి అన్నమాట. మనకి బజాజ్ కావచ్చు, ఐఏఎఫ్ఎల్ కావచ్చు, ఆదిత్య బిర్లా, సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్లు, అంటే హౌసింగ్ ఫైనాన్స్లు అంటే మళ్ళీ మనకు సెక్యూరిటీ బిజినెస్ లోన్ కిందకు వస్తుంది. సో బిజినెస్ లోన్స్ ఇచ్చే కంపెనీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో మనకి సెక్యూరిటీ బిజినెస్ లోన్ అంటే, సో మీరు ఏదైనా ప్రాపర్టీ సెక్యూరిటీ కొలెటరల్ ఇచ్చినట్లయితే, అంటే మీ లోన్ ఎలిజిబిలిటీ పెరగడానికి సెక్యూరిటీ ప్రాపర్టీ ఎప్పుడైనా కానీ మీరు ఇచ్చినట్లయితే, హౌస్ కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఇచ్చినట్లయితే 100% మీరు బిజినెస్ రన్నింగ్లో ఉండి మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా బాగుంటే మాత్రం ఖచ్చితంగా లోన్ అయితే వస్తుందన్నమాట. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే 15% నుంచి స్టార్ట్ అయ్యి 40% దాకా ఉంటుంది, బేస్డ్ ఆన్ కంపెనీస్ అనమాట. బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సిలు కావచ్చు, వీటిలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ లోన్లో మనం చేసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు బిజినెస్ లోన్ తీసుకున్నప్పుడు బిజినెస్ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు లేదా ఎన్బిఎఫ్సిలో కొంత కలెక్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుంది అంటే 2% నుంచి 6% దాకా ఉంటుంది. ఈ ఛార్జెస్ అనేది మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీ లోన్ అమౌంట్లో కట్ చేసుకుంటారు. కట్ చేసుకొనేసి మీకు మిగతా లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్ చేస్తారు. ఎప్పుడైనా కానీ మీరు లోన్ తీసుకుంటారు, 5 years టెన్యూర్ పెట్టుకుంటారు, సో పీరియడ్. సో మీరు బిఫోర్గా అంటే ఒక 2 yearsలోనే మీరు వచ్చేసి లోన్ క్లోజ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కూడా పడతాయి. సో అది కూడా మనం కనుక్కోవాలి. అంటే
ఈ వేరియేషన్స్ అన్నమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ బ్యాంకులో తక్కువ ఉంది లేదా ఏ ఎన్బిఎఫ్సిలో తక్కువ ఉంది, ప్రాసెసింగ్ ఫీజు ఏ బ్యాంకులో తక్కువ ఉంది, ఏ ఎన్బిఎఫ్సిలో తక్కువ ఉంది. తర్వాత మనం ఎప్పుడన్నా మనకి అమౌంట్ కానీ బిజినెస్ బాగా జరిగి అమౌంట్ బిఫోర్గా వచ్చి మనం లోన్ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజింగ్ ఛార్జెస్ ఏ బ్యాంకులో ఎంత పడుతున్నాయి అని కనుక్కొని మీరు లోన్ అప్లై చేసుకోవాలి. దీంతోపాటు అసలు మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మన పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, మన అడ్రస్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. అంటే అడ్రస్ ప్రూఫ్ అనగానే అందరూ ఆధార్ కార్డు అనుకుంటారు, అలానే కాదు. అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయొచ్చు, మీకు ఓటర్ ఐడిని సబ్మిట్ చేయొచ్చు, ఆధార్ కార్డుని సబ్మిట్ చేయొచ్చు. సో మీ అడ్రస్ని నిర్ధారించే గవర్నమెంట్ ఏ డాక్యుమెంట్నైనా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. దీంతోపాటు పాను, తర్వాత వచ్చి అడ్రస్ ప్రూఫ్, మీ బిజినెస్ లైసెన్స్ 3 years వింటేజ్ ఉండే బిజినెస్ లైసెన్స్ని, 3 years ఐటీ రిటర్న్స్ని, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ని, కరెంట్ అకౌంట్ లేదు అన్నప్పుడు సేవింగ్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంటే దాన్ని కూడా మనం సబ్మిట్ అయితే చేయొచ్చు. 2 బ్యాంక్ అకౌంట్స్ ద్వారా మనకి యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కూడా చూస్తారు. సో అది ఇవ్వాలి. మీకు ఓన్ హౌస్ ఉన్నట్టు కూడా ప్రూఫ్ అడుగుతారు. కొన్ని కంపెనీలు అయితే ఓన్ హౌస్ ఉంటేనే బిజినెస్ లోన్ ఇస్తామంటారు. కొన్ని ఎన్బిఎఫ్సిలు లేకపోతే బ్యాంక్స్ వచ్చేసి ఓన్ హౌస్ లేకపోయినా కానీ మనకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం బిజినెస్ లోన్ అనేది అప్లై చేసుకోవాలి. అయితే ఈ బిజినెస్ లోన్ మనం అప్లై చేసేటప్పుడు ఏజ్ లిమిట్ ఉంటుంది కంపల్సరీ. మీరు 18 నుంచి 65 బిలో ఉండాలి. రీసెంట్గా అయితే కొన్ని బ్యాంక్స్, కొన్ని ఎన్బిఎఫ్సి ఖచ్చితంగా 25 సంవత్సరాలు దాటి 65 లోపల ఉండే వాళ్ళకి మాత్రమే బిజినెస్ లోన్ ఇస్తుంది. అంటే మీరు మేజర్ అయిన తర్వాత వెంటనే అప్లై చేయడానికి అయితే కుదరదు. మనం అక్కడి నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అయినట్టు ప్రూఫ్లు కూడా ఇవ్వాలి. సో ఈ విధంగా సిబిల్ స్కోర్ వచ్చేసి మనకి బిజినెస్ లోన్లోకి వచ్చే లోపల 100% అయితే 750 సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. సో 750 సిబిల్ స్కోర్ లేకుండా 650 అలా ఉంటే 90% అయితే బిజినెస్ లోన్ అనేది రాదనమాట. సో ఈ విధంగా మనం బిజినెస్ లోన్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు బిజినెస్ లోన్ గురించి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్లో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకొని బ్యాంక్స్కి కానీ ఎన్బిఎఫ్సిలకు కానీ వెళ్ళి లోన్ అనేది అప్లై చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.